ప్రభువు మీతో నుండనగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్తలు అనే భాగము. నాలుగవ అధ్యాయము 14వ వచనము నుంచి 22వ వచనము వరకు. సైతాను యేసును శోధించిన పిదప యేసు ఆత్మబలముతో గలిలయ సీమకు తిరిగి వెళ్ళాను. ఆయన కీర్తి పరిసరములందంతటను వ్యాపించాను. ఆయన వారి ప్రార్థనా మందిరములలో ఉపదేశించుచు ప్రజలందరి మన్ననలను పొందుచుండాను. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళాను. అచట ఆయన చదువుటకు లేవగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించారు. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడాను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించాను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగచేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపాను. దీనిని చదివి యేసు గ్రంథమును మోసి పరిచారకునకిచ్చి కూర్చుండాను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికాను. అది వినిన ప్రజలందరూ దయాపూరితములకు ఆయన మాటలకు ఆశ్చర్యపడి, ఇతడు యోసేపు కుమారుడు కదా అని చెప్పుకొనసాగిరే. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ప్రపంచానికి రక్షకుడుగా జన్మించిన నేపథ్యములో వివిధ సందర్భాలలో వివిధ మనుష్యులకు ఆయన రక్షకుడు, విమోచకుడు, నాయకుడు, కాపరి అనేటువంటి అంశాల ద్వారా తెలియచేయబడుతూ ఉన్నారు. గలిలయ సీమలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, అంధకారములో ఉన్నటువంటి వాళ్లకు వెలుగుగా పరిచయము చేయబడినటువంటి ప్రభువు మళ్ళీ తిరిగి తన నివాస ప్రాంతమైనటువంటి నజరేతుకు వస్తూ ఉన్నారు. కాపరి లేనటువంటి గొర్రెల మాదిరిగా ఉన్నటువంటి ఆ యూదులకు ప్రభువు ఒక కాపరిగా పరిచయం చేయబడ్డారు. కాపరిలో ఉండేటువంటి అసలు సిసలైనటువంటి లక్షణము దయాపూరితమైనటువంటి నాయకత్వపు లక్షణాలతో ఈరోజు ప్రభువు వాళ్లకు పరిచయం చేయబడుతూ ఉన్నారు. నేడు మీ ఎదుట ఈ ప్రవచనము నెరవేరింది అన్నటువంటి ప్రభుని మాటలు విన్నవారు దయాపూరితములైన ఆయన మాటలకు ఆశ్చర్యపడ్డారు అని చెప్పి సువార్తికుడు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అంటే దయతో కూడినటువంటి మాటలు అవే. కేవలము ఆయన చదివారు కాబట్టి వాటి గురించినటువంటి వివరణ ఇవ్వడం కాదు, కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, ఇశ్రాయేలీయులు ఉన్నటువంటి స్థితి, ఆ సమయంలో వారికి అసలైనటువంటి కాపరి, దయ చూపించేటువంటి కాపరి, జాలి చూపించేటువంటి కాపరి అవసరము అన్నటువంటి సత్యాన్ని ప్రభువు తన మాటలలో వ్యక్తం చేస్తూ ఉన్నారు, లేక తన భావాలలో వ్యక్తం చేస్తూ ఉన్నారు. చెదరిపోయిన గొర్రెలను రక్షించడానికి, తప్పిపోయిన గొర్రెను వెతికి రక్షించడానికి తాను ఈ లోకానికి వచ్చినట్లు అనేక సందర్భాలలో ఆ తర్వాత ప్రభువు వ్యక్తం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే
దయాపూరితమైనటువంటి కాపరి లేక నాయకుని యొక్క లక్షణాలు ఏమిటి, ఏం చేయబోతున్నారు అనేటువంటిది క్రీస్తు యొక్క భావాలను లేక క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని ఈ యెషయా ప్రవక్త గ్రంథ పఠనము స్పష్టం చేస్తూ ఉంటుంది. వాటిలో ఉన్నటువంటి అంశాలు మొట్టమొదటిగా దయాపూరితమైనటువంటి నాయకుడు పేదలకు సువార్త. ఏమిటి సువార్త అంటే పేదవారికి అండగా ఉండడము. బలహీనులైనటువంటి పేదవారికి వాళ్ళు ఎప్పుడూ కూడాను ఇతరుల చేత పీడింపబడుతూ ఉంటారు, ఇతరుల చేత బాధింపబడుతూ ఉంటారు. ఓ మాటలో చెప్పుకోవాలి అంటే వాళ్ళు దిక్కులేనటువంటి వాళ్ళే అని చెప్పుకోవాలి. అందరి చేత చులకనగా చూడబడుతూ ఉంటారు, చాలా తేలికగా మోసం చేయబడుతూ ఉంటారు. వారికంటూ ఏ అండా ఉండదు కాబట్టి అందరికీ తేలికైపోతూ ఉంటారు. అలాంటి సమయంలో వారికి అండగా ఉండాల్సినటువంటి ఓ వ్యక్తి అవసరము. అలా అండగా ఉండేటువంటి వ్యక్తే అసలైనటువంటి నాయకుడు, కాపరి. గొర్రెలకు ఏ విధముగా గొల్లవాడు అండగా ఉంటూ వాటి చెంతనే మిగిలిపోతూ ఉంటాడో, అలాగే పేదలకు సంతోషకరమైనటువంటి వార్త ఏమిటి అంటే, ఇదిగో మా నాయకుడు మాకు అండగా ఉన్నాడు, మాకంటూ అండగా ఉండేటువంటి ఓ మనిషి మా మధ్య ఉన్నారు అన్నటువంటి దానికంటే సంతోషకరమైనటువంటి వార్త మరొకటి పేదలకు ఎప్పుడూ ఉండదు. రెండవది, చెరలో ఉన్నటువంటి వారికి విడుదల. అనేక మంది అనేక రకాలుగా బందీలైపోతూ ఉంటారు. వాళ్లకున్నటువంటి పేదరికంలో బందీలైపోతూ ఉంటారు. తద్వారా వాళ్ళకంటే పై అధికారంలో ఉన్న వాళ్ళు కానీ, లేక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే బలము పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళని బందీలు చేస్తూ ఉంటారు. ఎందుకు బందీలు చేస్తూ ఉంటారంటే తమ అవసరాల కోసము బందీలు చేస్తూ ఉంటారు. ఓసారి ఓ వ్యక్తి జైల్లో నుంచి నాకు చిన్న నోటు పంపించాడు. స్వామి, కొంచెము నాకు ధన సహాయం కావాలి, ఇక్కడ ఏది చేయాలి అన్నా, కనీసము తినాలి అన్నా నాకు ఇక్కడ లభించడం లేదు, బయట నుంచి తెప్పించుకోవాలి అని. ఆ పంపించిన తర్వాత ఆయన చూడడానికి వెళ్ళాను. ఆ మనిషిని అడిగాను, ఏమండి, మీరు రాజకీయ నాయకుల వెంట తిరుగుతూ ఉన్నారు కదా, మీ జీవితం అంతా వాళ్ళ కోసమే చేస్తూ ఉన్నారు, మరి అలాంటప్పుడు మిమ్మల్ని విడిపించడానికి వాళ్ళు రావాలి కదా అని చెప్పి అంటే, ఆయన చెప్పిన మాట, స్వామి, మమ్మల్ని వాడుకోవడమే తప్పితే మాకు ఎలాంటి సమయాలు వచ్చినప్పుడు నింద వాళ్ళ మీద పడుతుందేమో అనే భయం చేత తప్పుకుంటారండి అని చెప్పి అంటూ ఉన్నాడు. చివరకు నేనే ఆయన బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి రకరకాలైనటువంటి విధాలుగా బందీలైపోతూ ఉంటారు. అది వాళ్ళ పేదరికమే కావచ్చు, తెలివితేటలు లేకపోవడమే కావచ్చు, లేక వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతలే కావచ్చు, కానీ బందీలుగా మారేటువంటి అవకాశం ఉంది. అలాంటప్పుడు ఆ బందీలుగా ఉన్నటువంటి వాళ్ళని విడిపించగలిగినటువంటి మనిషి వాళ్లకు అవసరము. వాళ్ళను మానసికంగా విడిపించాలి, భౌతికంగా విడిపించాలి, వాళ్ళ కళ్ళు తెరిపించాలి. లేకపోతే మళ్ళీ అదే అంధకారంలో మిగిలిపోయేటువంటి ప్రమాదము ఉంది. అది దయగలిగినటువంటి నాయకుని యొక్క లక్షణాలుగా చెప్పబడుతూ ఉంది. మూడవది, గుడ్డివారికి చూపు. గుడ్డివారిగా మారిపోయేటువంటి మనుష్యులు, వాళ్లకు తెలివి ఉంటుంది, బుద్ధి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, బలం ఉంటుంది, అన్నీ ఉన్నాయి, కానీ గుడ్డివాళ్లే. వాస్తవాలను చూడలేరు, ఏది వింటే అదే నిజం అనుకుంటారు. అందరితో పాటు పొలోమంటూ పోవడం తప్పితే వాస్తవాలు ఏమిటి అనేటువంటిది తెలియదు. చాలాసార్లు దొమ్మీలలో మనం చూస్తూ ఉంటాము. అక్కడ వాళ్ళకి అసలు విషయం తెలిసి చేస్తున్నారంటే తెలియదు. ఎవరో రండి అని చెప్పి అంటారు, బొలోమని పోతూ ఉంటారు. ఫలానా చోటుకు రమ్మంటారు, అక్కడికి వెళతారు. అక్కడ దొమ్మి చేయాలంటే అక్కడ చేస్తారు, వీళ్ళ మీద పోట్లాడాలంటే వీళ్ళ మీద పోట్లాడతారు, వాళ్ళని తన్నాలంటే వాళ్ళని అంటారు. చివరికి ఎందుకు చేస్తున్నారు మీరు అని చెప్పి నిలదీసి ప్రశ్నిస్తే వాళ్ళు చేయమన్నారు, మేము చేస్తున్నాము. అంతకుమించి వాళ్ళకున్నటువంటి బుద్ధి, జ్ఞానము, తెలివితేటలు ఎందుకు వాళ్ళు ఉపయోగించలేకపోతున్నారంటే గుడ్డితనము, అంతే. ఇక అది అవతల వ్యక్తుల మీద ఉన్న గుడ్డితనమే కావచ్చు, సంఘంలో మేము కూడా గొప్పవాళ్ళమని చూపించుకోవడానికి ఉండే గుడ్డితనమే కావచ్చు, రకరకాలైనటువంటి ఆ గుడ్డితనము. అలాంటి వాళ్లకు కనువిప్పు కలిగించాల్సినటువంటి అవసరము ఉంది.
అందుకే పరిసయ్యులని వేదశాస్త్రాలని ప్రభువు అప్పుడప్పుడు ఎండగొడుతూ ఉన్నారు. మీరు గ్రుడ్డివాళ్ళు అని చెప్పి ప్రభువు అంటూ ఉన్నారు. వాళ్ళు ఉన్నటువంటి ఆ మోసలో నుంచి చూస్తూ ఉన్నారే తప్ప వాస్తవాలు ఏంటి అని వాళ్ళు చూడలేకపోతున్నారు. అలాగే ఈ రోజు కూడాను అలాంటి గ్రుడ్డితనముతో ఉన్న వాళ్లను, అలాంటి అంధత్వముతో ఉన్నటువంటి వాళ్లకు కనువిప్పి కలిగించే, వాస్తవాలు ఏమిటో చూపించే, తమలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను ఏ రకంగా వినియోగించుకోవాలో నేర్పగలిగినప్పుడే మనం వాళ్లకు కనువిప్పు కలిగించిన వాళ్ళం అవుతాము. అదే దయాపూరితమైనటువంటి నాయకుని యొక్క ప్రధానమైనటువంటి లక్షణము. 4వది పీడింపబడే వారికి విమోచనము. ఈ పీడనాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి పరపీడనము, రెండవది స్వపీడనము. పరపీడనం అంటే వేరే వాళ్ళ చేత పీడింపబడడం. అది మళ్ళీ ఇందాక అనుకున్నట్లు పేదరికమే కావచ్చు, వాళ్ళ అవసరాలే కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ చేత పీడింపబడుతూ ఉంటారు. చచ్చినట్లు ఇతరులు చెప్పినటువంటిది చేయాల్సినటువంటి పరిస్థితిని కొని తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే స్వపీడనము, తనకు ఉన్నటువంటి వ్యసనాలు, ఆ వ్యసనాల చేత పీడింపబడుతూ ఉంటారు, లేక తమకున్నటువంటి అవసరాల చేత పీడింపబడుతూ ఉంటారు. ఇలాంటి పీడితులకు విమోచనాన్ని కలుగచేయాల్సినటువంటి అవసరము. వాళ్ళు కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడగలగాలి, తాము శ్రమించాలి. తమకు ఉనికి అంటూ ఉంది, తమకు ఆత్మగౌరవము ఉంది, దానిని నిలుపుకోవాలి. సంఘములో తాము గౌరవాన్ని పొందగలగాలి. అది పేదవాడా గొప్పవాడా అన్నటువంటిది కాదు, కానీ తమ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంది అన్నటువంటి ఇంగిత జ్ఞానాన్ని వాళ్లకు నేర్పగలగాలి. అది వాళ్లను విమోచించగలిగినప్పుడే అది సాధ్యమవుతూ ఉంటుంది. ఆ పీడత్వము నుంచి వాళ్లను బయట పడవేయగలిగితే వాళ్ళు వాస్తవాన్ని చూడగలరు. వాళ్లే మళ్ళీ తిరిగి నాయకులుగా తయారు కావడానికి, 10 మందికి మార్గాన్ని చూపించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. 5వది దేవునికి ప్రీతికరమైన సంవత్సరాన్ని ప్రకటించడము. దేవునికి సంతోషాన్ని కలిగించేటువంటి సంవత్సరం ఏమిటి అంటే అందరూ ఆనందంగా ఉండడమే. నా ఆనందము మీ యందు ఉండాలి అని, అది పరిపూర్ణం కావాలి అని ప్రభువు అంటూ ఉన్నారు. ఆయన వచ్చింది తన బోధనలన్నీ దేనికోసం అంటే ఆనందంగా ఉండడం కోసమే. ఏదో గొప్ప గొప్పవి సాధించాలి అనేటువంటిది కాదు. నీ శత్రువుని ప్రేమించు అన్నారంటే నీకు ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలి అనే సంతోషానికి. ఎలాంటి భయోందోళనలు లేకుండా ఉండాలి అంటే నీకు శత్రు శేషము ఉండకూడదు. ఆ శత్రుశేషము తీసివేయాలంటే నీకేదో కండబలము చేతో, అంగబలము చేతో, ధనబలము చేతో కాదు సాధించేది, నీలో ఉన్నటువంటి ప్రేమ. యోహాను గారు పదే పదే దాన్నే చెబుతూ ఉన్నారు. దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే ప్రక్కవాడిని ప్రేమించాలి. ఆ ప్రేమించకపోతే అబద్ధీకుడివే అవుతూ ఉంటావు. అలా ప్రేమ భావాన్ని మాత్రమే మనము చూపించగలిగితే ఇక మనకు శత్రువులు అంటూ ఉండడానికి అవకాశం లేదు. అలా శత్రుశేషాన్ని లేకుండా మనం చేసుకోగలిగిన రోజున అదే దేవుడు ప్రకటించినటువంటి సంవత్సరం అవుతూ ఉంటుంది. అంటే ఆనందమయమైనటువంటి జీవితము, అందరూ సంతోషంగా ఉండేటువంటి జీవితము. వాస్తవానికి అదే మోక్షరాజ్యము, దైవరాజ్యము సమీపించింది అని ప్రభు అనడంలో గల ఉద్దేశ్యము హృదయ పరివర్తన చెందండి అని చెప్పడంలో కలిగినటువంటి భావము ఇదే. ఇప్పుడే హృదయ పరివర్తన చెందాలి, ఇప్పుడే ఆ దైవరాజ్య సభ్యులుగా ఆనందముతో జీవించాలి. కష్టాలు నష్టాలు అన్నిటినీ కూడా తొలగించి వేసుకొని, తొలినాడు దేవుడు ఆదాము ఏవములను ఎలాంటి స్థితిలో సృష్టించారో పరిశుద్ధమునో భాగ్యమునైన స్థితిలో సృష్టించారు అని సత్యోపదేశం మనకు నేర్పుతూ ఉంటుంది. వాళ్లకు సంతోషం తప్ప మరొకటి లేదు ఆ సమయంలో. కాబట్టి అలాంటి సంతోషకరమైనటువంటి జీవితం ఇప్పుడు మళ్ళీ మనం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అప్పుడు దేవుడే ఇచ్చారు, చేజేతిలో పోగొట్టుకున్నాము, ఇప్పుడు మళ్ళీ మనం తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకోవడానికే మనకు ఉన్నటువంటి నాయకులు. అందుకే ప్రభువే స్వయముగా ఒక కాపరిగా, ఒక నాయకుడిగా వచ్చి ఈ పనులన్నీ చేస్తున్నారు. అయితే ఆయన స్థానంలో మళ్ళీ మనమందరము ఒక్కొక్కరము కూడా ఒక్కొక్క కాపరిగా, ఒక్కొక్క నాయకులుగా మారినప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఆయన ఉన్న కాలంలో ఆయన చేశారు. మరి ఎప్పుడు మళ్ళీ ప్రభువు భౌతికంగా మన మధ్యకు రారు. మనమే ప్రభువుగా మారుతూ ఉన్నాం కాబట్టి ఒక ఇంటిలో ఒక మనిషి, ఒక సంస్థలో ఒక మనిషి, రకరకాలైనటువంటి వ్యక్తులు నాయకులుగా మారినప్పుడే, కాపరులుగా మారినప్పుడే
ఈ దైవ రాజ్య స్థాపన సంతోషానందములతో కూడినటువంటి జీవితము మనకు సాధ్యమవుతుంది. కాబట్టి ఈ వరానుగ్రహాలు మనకు దయచేయమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున.